కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందని ప్రచారం జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ఏ ఒక్క కులం మతానికి సంబంధించింది కాదని సమాజ్వాదీ పార్టీ అని అన్నారు. ఇక ఫ్యూచర్లో వేర్పాటువాద పార్టీలతో తాము పొత్తు పెట్టుకోమని తేల్చేసింది టీవీకే పార్టీ. అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ బలోపేతంపై సీరియస్ గా ఫోకస్ చేశారు విజయ్. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ప్రచారం వేళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పరిస్థితుల గురించి ఇప్పటికే ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు వివరించామన్నారు. ఖర్గే సూచించిన విధంగానే తాను సీఎం సిద్ధరామయ్య కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇంతకంటే ఎక్కువగా ఈ విషయంపై తానేమీ మాట్లాడబోనన్నారు. ಯಾವ ಚರ್ಚೆನೂ ಬೇಡ. ಈಗ ಇಲ್ಲಿ ರಾಜಕೀಯ ಮಾತಾಡಕ್ಕೆ ನಾನು ಬಂದಿಲ್ಲ. ರಾಜ್ಯಕ್ಕೆ ಒಳ್ಳೇದಾಗಲಿ. ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ ಅವರು ನಮ್ಮ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಅಧ್ಯಕ್ಷರು. ಅವರು ನಮ್ಮೆಲ್ಲರೂ ಕೂಡ ಬುದ್ಧಿವಾದ ಹೇಳಿದ್ದಾರೆ, ಸಂದೇಶ ಹೇಳಿದ್ದಾರೆ. ಅವ್ರ ಮಾತಿನಲ್ಲಿ ನಾವು ನಡ್ಕೊಂಡು ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಒಟ್ಟಿಗೆ ಕೆಲಸ ಮಾಡೋಣ. కన్వార్ యాత్ర నేమ్ ప్లేట్ వివాదంపై అయోధ్య ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్ స్పందించారు. సమాజాన్ని విభజించేందుకే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎస్పీ ప్రభుత్వంలో ఇలాంటి గొడవలు జరగలేదన్నారు. దేశం ఏ ఒక్క కులం మతానికి సంబంధించింది కాదని అందరిదన్నారు అవధేష్ ప్రసాద్. అగర్ సమాజ్వాదీ పార్టీ की सरकार ने उनको संस्थान बनाया तो इतना भी नहीं है हम समाजवादियों को और हमारे नेता माननीय अखिलेश यादव जी को वहां माल्यार्पण करने के लिए भी कितनी बड़ी रोक लगाई गई और उनके घर को छावनी बना दिया गया. ये देश मांग, ये प्रदेश याद कर रहा है. इसका बदला इस प्रदेश की महान जनता निश्चित तौर से दे करके और इस सरकार को उखाड़ फेंक देगी. వేర్పాటువాద పార్టీలతో తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోదన్నారు టీవీకే పార్టీ చీఫ్ విజయ్. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. పార్టీ కార్యవర్గ సమావేశంలో వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్ పేరును ఖరారు చేశారు. డీఎంకే, బీజేపీ, అన్నా డీఎంకే తమ పార్టీకి సైద్ధాంతిక శత్రువులన్నారు విజయ్. పార్టీ బలోపేతానికి ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రమంతా పర్యటిస్తానన్నారు. பரந்தூர் பகுதி விவசாய மக்களையும் பொதுமக்களையும் நானே அழைச்சிக்கிட்டு வந்து தலைமை செயலகத்தில் உங்களை நேர்ல சந்திச்சு முறையிடுற நிலைமை உண்டாகும். அப்படி ஒரு சூழலை நீங்க உருவாக்க மாட்டீங்கன்னு நான் நம்புறேன். அதையும் மீறி அப்படி ஒரு சூழல் வந்துச்சுன்னா நான் ஃபேஸ் பண்ண தயாரா இருக்கேன். రాజకీయాల్లో టీవీకే చీఫ్ విజయ్ వైఖరి ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా. అన్ని పార్టీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విజయ్ బీజేపీపై విమర్శలు చేయకపోవడంపై ఆయన వైఖరి ఏంటో అర్థమవుతోందన్నారు. Not opposing BJP as he has to oppose. He is critical of DMK, he is critical of other parties. What is his position? He must explain. Let us wait and see. బీహార్ పాట్నాలో ఆర్జేడీ జాతీయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్తో పాటు కీలక నేతలంతా హాజరయ్యారు. కార్యక్రమానికి లాలూ హాజరు కావడంతో ఆర్జేడీ పార్టీలో కొత్త జోష్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.